ఊరిచ్చి ఇవాళ అందుకున్నదబ్బా. పట్నంలా పగటిలి షురై దంచుడే దంచుడు. మరి పల్లెల్లో ఎట్లున్నదో కూడా చూద్దాం. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. పట్నంలా దంచి కొడుతున్న ఆన, కాలువలు తయారైనాయి రోడ్ల మీన. కరెంటు కమిషన్ మీద కారోళ్ళ కథలు, ఎంక్వైరీ అనగానే ఎందుకో భయాలు. పుకార్ వార్తల మీద సారు గరం, ఆగమాగం చేస్తురట ట్రెండింగ్ కోసం. ఋషికొండ ప్యాలెస్ అందాలు, ఖర్చయింది మరి 500 కోట్లు. సంబురంగా బక్రీద్. ఓ 4-5 రోజుల కంచెలు చూస్తున్నానబ్బా. కొట్టాలనా వద్దా అన్నట్టే ఉండే ఆన. పొద్దుగాల ఎండపొడ, పగటిలి మబ్బు పట్టుడు, మాపటిలి అట్లట్ల దుల్పరిస్తే అదే మా ఎక్కువ. ఇక రాత్రిపూట ఉబ్బరీత. సిటీలో ఆనబడితే తిప్పలు గాని ఊళ్ళల్లో రైతులంతా ఎదురు చూడబట్టిరి. ఇత్తనాలు పెట్టినోళ్ళు, నాళ్ళు పోసినోళ్ళు ఇలా జరంతా నిమ్మల పడొచ్చురు. ఎందుకంటే షాన్ ఏరియాలో దంచుడు దంచింది మళ్ళా. సిటీలో ఈ కొస నుంచి ఆ కొస దాకా, ఈ బస్తీకెళ్ళి ఆ బజార్ దాకా, ఈ రోడ్ నుంచి ఆ రోడ్ దాకా పొట్టు కొట్టింది ఆన. కాలువలు బారని జాగలేదు, నీళ్లు నిల్వని తావులేదు. మాపటిల్లి మబ్బు పట్టి ఆన అందుకుంటే ఇడిస్తొట్టు నడిమిట్ల ముత్తంతసేపు గర్వు ఇచ్చినట్టే ఇచ్చింది, మళ్ళీ అందుకుంది. అగో హుస్సేన్ సాగర్ లో బుద్ధుని చూడు మస్క ఎట్లా పడుతుండో. ఉతార్లా చూస్తుండగానే వరదలు బారినాయి. నీళ్ళల్లో కార్లు బండ్లు ముంగడి గదులుడే కష్టం ఉంది. ఆనబడుతుంటే కూడా ట్రాఫిక్ పోలీసులు, మున్సిపాలిటీ వాళ్ళు మ్యాన్ హోల్స్ తెరిచి చెత్తను సాఫ్ చేసిండ్రు. ఇసొంటి టైంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఎట్లుంటుందో తెలుసు కదా. అగో హైటెక్ సిటీలో గీది కథ. అంత సాఫ్ట్వేర్ జాబులు చేస్తోళ్ళు. ఒక్కపారే అందరు బయటకు వస్తే రోడ్లు జాలుతాయి. మరి మినిమం 2 to 3 lakhs మన వీళ్ళు ఎంప్లాయీస్ వెళ్తారండి. వీళ్ళందరినీ ఎగ్జిట్ అయ్యేటట్టు చూస్తామండి. మాక్సిమం మనం ఎగ్జిట్ చేసినామంటే వర్షం పడ్డాక మాకు ఏమి ఇబ్బంది ఉండదండి. ఆనలతోటి మా ఏరియాలో తిప్పలైతుందని 2 గంటల్లోనే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 100కు మీదనే కంప్లైంట్లు వచ్చినాయి. రప్ప పనులను పంపి అరుచుకుంటూనే ఉన్నారు. పబ్లిక్ మంచి చెడ్డలు అరుచుకోవాలని మంత్రి పొన్నం సార్ ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఇంకో 2-3 రోజులు గట్టిగానే ఉంటాయట జర పైలం. మరి ఊర్లా ఓ ఇద్దరు నడుమ లొల్లి నడుస్తుంది. నా ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోయిండని ఈయనే, చల్ నన్నే దొంగ అంటవా అని ఆయన. రచ్చబండ కాడ పంచాయతీ పెట్టిండ్రు. పెద్ద మనుషులు వచ్చి కూసున్నాక ఆటోళ్ళు ఈటోళ్ళు చెప్పింది వింటారు. ఏది న్యాయమైతే గది తీర్పిస్తారు. అంతేగాని నేను రాను, నేను చేసింది తప్పంటారు. అసలు ఆ పెద్ద మనుషులకు ఏం తెలియదు. వాళ్ళకి తీర్పే చెప్పరాదంటే ఎట్లుంటది? గీ ముచ్చటకు గట్లనే ఉన్నది. మళ్ళా కరెంటు మీద కారోళ్ళ కథనే గమ్మతున్నది. పో ఏం జరిగిందో చెప్పుదురా అని కేసీఆర్ సార్ను ఎంక్వైరీ కమిషన్ పిలిస్తే మీకేం తెలియదు, మీకు ఎంక్వైరీ ఏనికనే రాదు, నేను రాను, నువ్వే ఆ కుర్చీలకెళ్ళి దిగిపో అని జస్టిస్ నరసింహారెడ్డి సార్ మీదకే మళ్ళీ పడ్డాడు ఉత్తరంలా. అవు మా సార్ చెప్పిందే కరెక్ట్ అని పాత కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సార్ నడిమిట్లా కూరుకొచ్చిండు. వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మాన్యమైన విషయాన్ని హిన్నారులో హైకోర్టు పెద్ద జడ్జిగా రిటైర్ అయిన ఈ సారు పార్టీలు చెప్పినట్టు చేస్తున్నాడట. ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన. ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం. ఇద్దరికి గెట్టు పంచాయతీ గిట్లున్నదా ఏంది? లేకుంటే ఏంది? మళ్ళా ఏదన్నా రూల్స్ తప్పినట్టు అనిపిస్తే ఎంక్వైరీ కమిషన్ ఇస్తారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే కథం. గదెడ్చి పెట్టి మా మీద ఎంక్వైరీ చేసుడేంది, మాకంటే జడ్జికి ఎక్కువ నానుడే చిత్రం ఉంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, నరసింహరెడ్డి ఏకపక్షంగా లేడు, నీ వాదన ఏకపక్షంగా ఉన్నది. నువ్వు థర్మల్ పవర్ 3 రూపాయల లభ్యత వచ్చే అవకాశం ఉండగా నువ్వు 6 రూపాయల లభ్యతతో నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పని నువ్వు భావిస్తే నేను ఏం చేయాలని అని చెప్పంటున్నాను. హగో గిదేం తరిక కరెంట్ ఎంత కొన్నావో ఎంత ఖర్చు అయిందో చెప్పమంటే కమిషనే కరెక్ట్ కాదనుడేందని బీజేపీ లీడర్లు కూడా గరమైతురు గులాబీ బాస్ మీద. పార్టీల ముచ్చట ఇట్లుంటే కేసీఆర్ సార్ రాసిన ఉత్తరం మీద రేపు కరెంట్ ఆఫీసర్లతోటి మాట్లాడతాడట నరసింహారెడ్డి సారు. అవసరమైతే పాత సీఎం ను మళ్ళొక పారి ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఉందట. చూడాలి మరి ఏమైతుందో.
కారు ఎక్కటానికి రెడైతున్న కాంగ్రెస్ లీడర్ అని హెడ్డింగు. అవునా అని తెరిచి చూస్తే బస్సు యాత్ర పోతుంటే కార్ డీజిల్ అయిపోయి ఆగిపోతే ఇంకోలి కార్ల లిఫ్ట్ అడిగిండని ఉంటది. పెళ్ళైన 6 నెలలకే హీరోయిన్కు కన్నీళ్లు, కోడలు బాధలు చూసి ఏడ్చిన అత్త అని హెడ్డింగు. అయ్యో పాపం ఏమైందో అని ఓపెన్ చేస్తే ఆమె ఉల్లిగడ్డలు కోస్తుంటే కండ్ల పొంట నీళ్లు గారినాయట. అది చూసి నా కోడలికి ఎంత కష్టం వచ్చిందని అత్త ఏడిచిందని ఉంటుంది ముచ్చట. వీడియోలకు గిసొంటి ఎడ్డింగ్లు పెడితేనే మస్తు చూస్తారని ఆగమాగం చేస్తురట. గీసార్ మీద కూడా గట్టనే పడ్డారు. మరి థంబ్నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు. హరీష్ రావు బీజేపీలోకి పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని, ఇంకేందో అయిందని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందని. మళ్ళా 25 మంది ఎమ్మెల్యేలతోటి హరీష్ రావు సారు ఆ పార్టీలకు పోతున్నాడు ఈ పార్టీలకు పోతుండని సోషల్ మీడియాలో పుట్ల కొద్ది పుకారు వార్తలు పుట్టిస్తున్నారు కొందరు. గిసొంటి రాస్తే బగ్గా చూస్తారు, వీడియోలు మస్తు తిరుగుతాయని అలా ఆపొచ్చాను. మీ బ్రేకింగ్ల కోసం, మీ లైక్ల కోసం, మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను, నిజాయితీని దెబ్బతీయొద్దని, ఇలాంటి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడే కొత్త గాదుల్లో బీఆర్ఎస్ పార్టీ పవర్లు ఉన్నప్పుడు సార్ మంత్రి పదవులు ఉన్నప్పుడు కూడా గిట్లనే రాసిరు పనిలేనోళ్ళు. అరే నేనెందుకు పార్టీ మారుతారా నాయన, నాకు రాజకీయ జీవితం ఇచ్చిందే మా కేసీఆర్, నేను ఎల్లకాలం కాలరనే ఉంటాను ఎన్నో మాటలు చెప్పుకునే. అసెంబ్లీ ఎలక్షన్ల పార్టీ పల్టీ కొట్టి పార్లమెంట్ ఎలక్షన్ల గుండుసున్న వచ్చే వరకు మళ్ళీ మళ్ళీ అందుకొని సార్ను పరిశాన్ చేస్తారు అన్నట్టు. భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని. పార్లమెంట్ ఫలితాల తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సార్ పతకలేడు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న మాట్లాడతలేడు. కానీ హరీష్ రావు సార్ ఏమో ఎప్పటికెళ్ళో పబ్లిక్ లో తిరుగుతుంటే సర్కారును ప్రశ్నిస్తుంటే ఈసారే జంప్ అవుతుండని పుకారు పుట్టించుడే గమ్మతున్నది పో. అబ్బా ఫలక్నుమా ప్యాలెస్ ఏమన్నుంటదా? 60 అర్రలు, 22 ఆళ్ళు, 100 మంది ఒక్క పారే తినేంత పెద్ద డైనింగ్ టేబుల్. ప్యాలెస్లా ఓ అద్దం ఉంటుంది, దాని విలువ 35 కోట్లు అని చెప్తారు. 120 ఏండ్ల కిందట కడితే అప్పట్లోనే 40 లక్షలు ఖర్చు అయిందంటే చూడురిగా. నిజాం నవాబ్ల పతారా అట్లుండే. మళ్ళా మైసూర్ ప్యాలెస్ కూడా ఇంతే ఖత్తర్ నాకుంటది. ఇక జైపూర్లా అందాల ప్యాలెస్ చూస్తే ఆడికెళ్ళి కదల బుద్ధి కాదట. ఇవంటే వెనకట రాజులు కట్టినాయి, మన కాలంలో కట్టిన గీ బంగ్లాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి అనుకోరాదు రీ. ఇంద్రభవనం అంటారో, అందాల ప్యాలెస్ అంటారో, రాజ్మహల్ అంటారో, ఇంకేమని పిలుస్తారో గానీ ఈ బంగ్లాల అందాలకు అందరు ఫిదా కావాల్సిందే. విశాఖపట్నంలో రీషికొండ మీద ఏం తక్కువ 500 కోట్లు ఖర్చు పెట్టి వైసీపీ గవర్నమెంట్ కట్టిస్తే 2 ఏళ్ల తర్వాత లోపల ఎట్టున్నదో చూసే భాగ్యం కలిగింది. ఏహే గివేం హోటళ్లు మంచిగా లేవు అని గులగొట్టి 5 సుక్కల హోటళ్లు, అందాల రిసార్టులు కడతామని పనులు సురువు చేసిండ్రు ఎవ్వలనట్టు రానియకుండా. పచ్చటి రిషికొండకు సగం గుండు కొట్టి రప్ప బంగ్లాలు లేపినాక ఓ కమిటీ వేస్తే ఇంట్లో సీఎం సార్ ఉంటే బాగుంటుందని రిపోర్ట్ వచ్చింది. రిసార్టులు మాయమయ్యి సముద్రం ఒడ్డుకు 3 బంగ్లాలు, 12 బెడ్రూమ్లు, 500 మంది కూకునే పెద్ద హాలు, 100 సీట్లు పట్టే ఇంకో 3 హాల్లు, చుట్టాలు దోస్తులు వస్తే మాట్లాడుకొని సపరేట్ హాల్లో, బోరు కొడితే 200 మంది కూకొని చూసే ఖతర్నాక్ సినిమా టాకీసు. ఇదేమో జగనన్న జలకాలాడేతానికి కట్టిన బాత్రూము. గరీబులకు కట్టించిన ఇళ్ల కంటే సారు బాత్రూమే పెద్దదట. బాత్ టబ్బు రేటు 24 లక్షలంటే చూడుండ్రిగా. ఇదేమో మసాజ్ చేసుకునే జాగా, కబోర్డ్లు, షవర్లు, గివల్లు అన్ని బంగారం రంగుల చెక్కున మెరుస్తున్నాయి. కుర్చీలు, టేబుల్లు, మంచాలు, సోఫాలు, అందమైన బొమ్మలకే 33 కోట్లు ఖర్చు అయిందట. ఓపెన్ కిచెన్ మస్తు పెద్దగా ఉంటది. మంచిగా సముద్రం అందాలు చూసుకుంటా బువ్వ తినడానికి డైనింగ్ టేబుల్, అద్దాలు, తలుపులు, కిటికీలు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. టీవీల సైజు ఒక్కొక్కటి 100 ఇంచులు. ఈ వాకులు అనుకునే రోజుల్లో ఫ్యాన్లు, ఖరీదైన మార్బులు, గ్రైనైట్ ఫ్లోరింగ్ తోటి జిల్ జిల్ జిగేలు ఉంటది. ఇక బంగ్లాల బయట చూడండి పార్కుల పచ్చదనం ఎంత ముద్దుగున్నదో. చక్కటి రోడ్లు, కాల్వలు. ఈ పార్కుల కోసము 50 కోట్లు ఖర్చు పెట్టిరట. మరి రాత్రిపూట లైట్లు వేస్తే ఇగో గిట్లుంటది. ఇన్ని రోజులు ఎవ్వరు రాకుండా ఫుల్ సెక్యూరిటీ ఉండే. సర్కార్ మారంగానే చంద్రన్న తమ్ముళ్ళు వచ్చి మొత్తం తిరుగుకుంటా ఏడేమున్నది చూపిస్తే పబ్లిక్ అంతా పర్సన్ అవుతుండ్రు. ఏహే దానికి అంత రేటు, దీనికి ఎంత రేటు అని ఆన్లైన్ లో చెకింగ్ చేసి సోషల్ మీడియాలో గిరికలు కొట్టిస్తున్నారు. మళ్ళా నేనే గెలుస్తా, విశాఖపట్నం రాజధాని వేసుకొని ఏలుబడి చేస్తాని గింత ముద్దుగా కట్టించుకుంటే పాదం పెట్టే భాగ్యం రాలేదు జగన్ సార్ కు. ఈ బంగ్లాల మీదనే 2 పార్టీల నడుమ కీసులాట నడుస్తుంది. మరి చంద్రన్న సర్కార్ ఏటినెట్లా వాడుకుంటుందో గానీ పవర్ చేతులుంటే పంతరం గిట్లుంటది అన్నట్టు. ఇంటింటికి నల్లాలు వర్షం, బిందెల కొట్లాట బంద్ అయిందని పాత సర్కార్ల జోరుగా డైలాగులు దంచితే ఇప్పటికి రోడ్ల మీద బిందెలు పట్టుకొని వచ్చే కథ చూస్తుంటిమి. ఇక మిషన్ భగీరథ మీద మీటింగ్లు పెట్టి సర్కార్ సప్లై చేసే నీళ్ల గురించి గట్టిగానే గప్పాలు కొట్టేది. గమ్మత్ ఏందంటే అదే మీటింగ్లో ఆఫీసర్ల కాంచి పాత మంత్రుల దాకా
కంపెనీల నీళ్ళ బాటలు ముంగట పెట్టుకొని తాగేది. ఇసొంటి చిత్రాలు మస్తుగానే జరిగినాయి కానీ అసలు వార్త ఏందో చూడుర్రిగా. మిషన్ భగీరథ సర్వే నడుస్తుంది ఊర్లల్లా. మీ ఇంట్లో నల్లా ఉన్నదా? రోజు తప్పించి రోజు వస్తుందా? గల్లీల పైపులు ఏమన్నా లీకేజీ ఉన్నాయా? మిషన్ భగీరథ నల్లా ఎన్నేళ్ల సంది వాడుతున్నారు? ఇట్లా అన్ని వివరాలు తీసుకుంటున్నారు ఆఫీసర్లు. రాష్ట్రంలో 12,769 పల్లెలుంటే ఇంటింటికి చెకింగ్ చేస్తున్నారు. రిపేర్లుంటే ఎమ్మటే చేపిస్తున్నారట. 10 రోజుల సంది సర్వే నడుస్తుంటే ఇప్పటికి 19,000 నల్లాలు రిపేర్ చేపిచ్చిర్రట. ఫీల్డ్ ఆఫీసర్లు గ్రామ పంచాయతీలో పనిచేస్తోళ్ళు ఒక్క ఊర్లో రోజుకు 40 ఇళ్లలో సర్వే చేస్తున్నారు. పాత సర్కార్ల మిషన్ భగీరథ కథ కూడా అట్లట్లనే ఉన్నది. మరి పైపులు వరవకుండా వరిసినట్టు, పాత ట్యాంకులకే పేర్లు మార్చి కొత్త ట్యాంకులు కట్టినట్టు, ఊర్లో ఉన్న వాటికంటే ఎక్కువ నల్లాలు ఫిట్టింగ్ చేసినట్టు కాగితాల మీద లెక్కలు చూపించిండ్రు. ఇక లీకేజీలకైతే లెక్కే లేదు. పుట్ట పైపులు వలుగుడు, గేట్ వాళ్ళు లీక్ అవుడు. అందుకే మిషన్ భగీరథ అస్సలు కథ తేలుస్తున్నారు. అసలు వాడకంలోనే నల్లాలు లేని కాడ కొత్తగా ఫిట్టింగ్ చేయాల్సిన ఎన్నెన్ని లెక్కలు తీస్తున్నారు. ఉత్తగా కాగితాల మీద రాసుడు కాదుల్లో, నల్లాతోటి ఇంటి యజమాని ఫోటో తీసి ఆన్లైన్లకు ఎక్కిస్తున్నారు. లెక్క పక్కా ఉండాలని. జల్ జీవన్ పథకం కింద సెంట్రల్ ఇచ్చే పైసలతో అవసరమైన కాడ కొత్తగా పైపులు వరుసడు, ట్యాంకులు కట్టుడు చేస్తారట. ఇంకో వారం రోజులు సర్వే చేసి మొత్తం లెక్కలు ఢిల్లీకి పంపే పనులు ఉన్నారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఏ ఊరికి పోయినా వాటర్ ప్లాంట్ లేనాయే. మరి మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారా? తాగుకుంటే ఇంకింత మంచిగా ఎట్లా సప్లై చేయాలనో కూడా అరుసుకోరు సార్లు. ఓట్ల గంట మోగిందంటే లీడర్లందరూ టికెట్ల వేటలు పడతారు. టికెట్లు వచ్చిన వాళ్ళు ప్రచారంలో జోరు చూపిస్తుంటారు. నెల 15 రోజులు ఊర్లలో పండుగే. ఇక ఓట్ల నాడు అందరు పోయి ఈవీఎంల కట్టుకొత్తి ఏలుకు ఇంకంటించుకుంటారు. టైం అయిపోయినాక మిషన్లన్నీ స్ట్రాంగర్లకు పంపుతారు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక రిజల్ట్ నాడు తెరిచి లెక్క పెట్టి ఎవరు గెలిచింది చెప్తారు. ఇవన్నీ మాకు తెలుసు తీర్రి అంటురా, కానీ తెలివని ముచ్చట ఇంకోటి ఉందిలో. ఓట్ల మిషన్ల మీద లొల్లి జోరైతుంది. ఉత్తగానే హ్యాక్ చేయొచ్చు, నచ్చిన పార్టీకి ఓట్లు పడేటట్టు మార్చొచ్చని దునియా సిరిమంతుడు టెస్లా కంపెనీ ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ సారే అనుకొచ్చిండ్రు. అమెరికాలో ఈవీఎంలు వాడొద్దని సలాలు కూడా ఇచ్చిండు. లేలే, మన దేశంలో అట్లా జరగది, బందవస్తుంటే అన్నాడు పాత సెంటర్ మంత్రి బీజేపీ లీడర్ చంద్రశేఖర్ సారు. అంత ఉత్తముచ్చట. మిషన్ల పనితనం చూడనియరు, దగ్గరికే ఓనియరని నడుమిట్లకు రాహుల్ గాంధీ సారొచ్చే వరకు ఇంకింత రచ్చయితాంది పంచాది. ఏసిన్నాడు చూపించే ఓట్లకు ఎంచిన్నాడు వచ్చే లెక్కకు ఫరాకుందని ఎన్నో మాటలు ఒల్లైంది. ఈ తాపక్సుత కింద మీద చేసిండ్రని అనేటోళ్ళు అంటనే ఉన్నారు. చల్, మా కుత్త 11 సీట్ల చూడేంది, మిషన్లల్లో ఏమో జరిగిందని వైసీపోలు కూడా అంటున్నారు. ఇక సిపిఐ నారాయణ సారేమో all countries are banned of the EVMs. And they are going for the paper ballot. And we demand the central government also should discuss about this and withdraw the EVMs. హౌ టెక్నాలజీలో మనకంటే తోపు దేశాలలో బ్యాలెట్ పేపరే ఉంటది, మిషన్లు పెట్టరు. పేపర్ మీద అయితే ఓట్లు లెక్క పెట్టుడు జరంత ఆలస్యం అవుతుంది గానీ పక్కా ఉంటదని అందరి నమ్మిక. అదేందో గానీ మన దేశంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్సీ ఓట్లకు బ్యాలెట్ పేపర్లు పెట్టి ఎమ్మెల్యే, ఎంపీల కాడికి రాగానే ఈవీఎంలు తెచ్చి పెడతారు. తమిళనాడులో రాజకీయాలే అలాగుంటాయుల్లా. ఒక్క పార్టీకి 5 ఏండ్ల ఛాన్సు. పవర్లో ఏ పార్టీ ఉన్నా, సీఎం సీట్ల ఎవరు కూకున్నా, ఏలువడి ఎట్లున్నా ఎలక్షన్ రాగానే ఓడగొట్టుడే, ఇంకో పార్టీని ఎక్కిచ్చుడే. ఏండ్ల సంది ఇదేనబ్బా. డిఎంకే తప్పితే అన్న డిఎంకే. ఇంకా గమ్మత్ ఏందంటే లీడర్లు వట్టిందే జెండా, పలికిందే పేరు. మనకాడి లెక్క జెండాలు మార్చుడు అస్సలు ఉండయి. అయితే ఇప్పుడు డిఎంకే పవర్లున్నది, కానీ అన్న డిఎంకే రావాలంటే పార్టీ పతారే పల్సగైంది. గిసొంటి అల్లా ఇగో గిది ముచ్చట. సమయం వచ్చింది మిత్రమా, ఇక నేనొస్తున్నా, పార్టీని ఉరికిస్తా, పవర్లకు తెస్తా అంటుంది శశికళ మేడం. ఎవరో తెలుసు కదా, తమిళనాడులా పాత సీఎం జయలలిత మేడం జిగిరి దోస్తు. దగ్గరలతోటి మీటింగ్ పెట్టి పళనిసామికి పార్టీని నడుపుడు చాతనైతలేదు, ఇక నేను దిగుతున్నా అని అమ్మ ఏలుబడి తెస్తా అని ఆవాజిచ్చింది. நிச்சயமா அம்மாவினுடைய ஆட்சி இங்க தமிழ்நாட்டுல அமர்ப்போம். జయలలిత మేడం కాలం చేయంగానే అన్న డిఎంకే పార్టీకి అధ్యక్షురాలైంది గాని సీఎం అయిదాం అనుకుంటే పాత కేసులు చేయబట్కే జైలుకు పోయింది. అమ్మో, వచ్చినాక మళ్ళా పెత్తనం చేస్తట్టుందని పార్టీలకెళ్లి సస్పెండ్ చేసిండ్రు. అయితే సీఎం పళనిస్వామికి చిన్న సీఎం పన్నీర్ గారికి పడిరాక రెండాకుల గుర్తు పార్టీ 2 గ్రూపులైంది. నేనే అధ్యక్షునిగా ఉంటా అంటే నేనే ఉంటాని ఇద్దరు కీసులాడి కోర్టుకు పోతే పళనిస్వామి సారే పెబ్బాయిండు. ఇంతల్ని అసెంబ్లీ ఎలక్షన్లు వస్తే చిత్తులో ఓడినాక సల్లబడ్డరు.
శశికళ మేడం బెయిల్ మీద బయటకొచ్చిన పార్టీల సందు దొరకలే. ఇక మొన్న తమిళనాడులో 39 ఎంపీ సీట్లుంటే అన్న డిఎంకే ఒక్కటంటే ఒక్కటి సుత గెలవలే. మొత్తం డిఎంకే కాంగ్రెసే కొట్టేసినాయి. ఇదే మంచి మోక అనుకున్నట్టుంది. శశికళమ్మ చిన్నగా దిగుతుంది పార్టీలకు. చెల్ మీకు పార్టీ నడిపోస్తలేదు, నేను పెబ్బైతే బలం పెరుగుతుంది, బలగాన్ని పెంచుతా అంటుందన్నట్టు. ఇంకో 2 ఏండ్లయితే ఆడ అసెంబ్లీ ఎలక్షన్లు. నియంగానే మేడం పార్టీలకు గుసాయించనంటే తమిళనాడు రాజకీయం మంచి రంజు మీదకి వచ్చినట్టేనబ్బా. ముస్లిం సోదరులకు ఉండేటి 4-5 పండుగలు. అందులో రంజానే పెద్ద పండుగ. నెలపొడుపు కనబడ్డ కాంచి మళ్ళా నెలపొడుపు అగబడేదాకా 4 రోజులు ఒక్క పొద్దులు ఉంటారు. తింటే ఎగిలివారంగా, లేదంటే పొద్దుముక. ఇక బట్టీల మీద హలీం నోరూరించింది. అవునవును, మేము సుత కుమ్ముడు గుమ్మినం అంటున్నారులే. సరే, ఇక ఎలా బక్రీద్ పండుగ ఎట్లెట్లా చేసుకున్నారో చూసేద్దాం పాండ్రి. హైదరాబాద్ లా బక్రీద్ పండుగ సంబరంగా చేసుకున్నారు. పొద్దుగాలనే మసీదులు దర్గాల కాడ ప్రార్థనలు నడిచినాయి. అటెన్కా అలై బలై తీసుకున్నారంతా. జిల్లాలల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని పార్టీల లీడర్లు ప్రార్థనల కాడికొచ్చిండ్రు. విద్యారంగంలో ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ అవుట్ సోర్సింగ్ జాబ్స్ లో కూడా చదువుకున్న మైనార్టీ సోదరుమణులకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు మందమరిలా ముబారక్ చెప్పిండు ముస్లింలకు. పేద ప్రజలకు ఆదుకునే ఒక అవకాశం ఈ బక్రీద్ కల్పిస్తుంది. అందరూ కూడా నేర్చుకోవాలి ఎట్లా మన సంపాదనలో ఒక వాటా ప్రజల కోసం అంకితం చేసి. ఈ గిటు చూడుర్రి, ఖమ్మం కొత్త కలెక్టర్ ముజమిల్ ఖాన్ సారు కుర్షీకి మొక్కి బాధ్యతలు తీసుకున్నాడు. ఇట్లా తెలంగాణ అంతటా ప్రార్థనలు నడిచినాక కుర్బానీ ఇచ్చిండ్రు. యాటలు కోసి పచ్చకూరను 3 భాగాలు చేసి 2 పాలు పేదలకు వంచి పెడతారన్నట్టు. మనకాన్నే కాదు, దేశం అంతటా ఇట్లనే జరిగింది బక్రీద్. రాములవారి తల్వాలు అంతటా చేస్తారు, కానీ భద్రాచలం అయోధ్యలో జరిగే సంబురాలు అలాగుంటాయి. శివరాత్రి సుత అన్ని శివాలయాల్లో సంబురంగా చేసుకుంటారు, కానీ ఎమ్లాడ రాజన్న గుడికాడ అలాగుంటది. అట్లనే దసరా సంబరాలు దేశమంతా జరుగుతాయి, కానీ ఢిల్లీ రామ్లీల మైదానంలో జరిగే రావణ వధ ఏరే లెవెల్ ఉంటుంది. అట్లనే వినాయకుడిని సుత అంతటా కొలుసుకుంటారు, కానీ ఖైరతాబాద్ లా ఇంకో లెవెల్లో చేస్తారు. రైట్, ఖైరతాబాద్ లా బడా గణేష్ పనులు చాలైనట్టేనుల్లా. మంచి రోజని ఇలా కట్టె నిలబెట్టిండ్రు కమిటోళ్ళు. లోకల్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సార్ వచ్చి కార్యం నడిపించినాడు. ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం. అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి 70 ఏండ్ల కాంచెలి గణేష్ ఉత్సవాలు ధూమ్ ధామ్ గా చేస్తున్నారు కాబట్టి ఈ తాప 70 అడుగుల మట్టి విగ్రహాన్ని పెడతారట. అంటే నిరుడు కంటే 7 అడుగులు ఎత్తు పెంచుతుర్రు అన్నట్టు. ఈ తాప ఏ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడో 4 వద్దులకు చెప్తారట. సెప్టెంబర్ 7 నాడు చవితి. 2.5 నెలలుండగానే పనులు షురువైతున్నాయి అన్నట్టు. ఖైరతాబాద్ గణేష్ అంటే అట్లుంటది మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.